న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ పల్లపోతు వెంకట నాగబాబు వారి సతీమణి మల్లేశ్వరి సహాయ సహకారాలతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లపోతు మల్లేశ్వరి విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక బంటుమిల్లి రోడ్లోని శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ షాప్ వద్ద సుమారు 4,000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొగ్గారపు తిరుపతయ్య, పుట్టి నాగరాజు, దొండపాటి అర్జున్, బొగ్గారపు గోపి, చిన్న శ్రీను, బత్తుల సాయి కుమార్, కంతేటి హరిబాబు, మాకుల సత్యం, జాజుల తాతారావు, పల్లపోతు వెంకన్న, పామర్తి ప్రసాద్, గోకవరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ వారి సౌజన్యంతో వేసవి కాలం సందర్భంగా ఇక్కడ మజ్జిగ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అసలే వేసవికాలం స్టార్ట్ అయింది, ఎండలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు హరిగారు ముందు మరిన్ని చేయాలని, దాతలందరూ ఆయనకు సహకరించి ఈ చలవేంద్రం ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు మన శ్రీకృష్ణ యాదవ్ సంఘ హరిగారి ఆధ్వర్యంలో మన నాగబాబు గారు గురించి చెప్పక్కర్లేదు. ప్రతి సంవత్సరం కూడా ఆయన మధ్య కేంద్రం ఈ ఎండలు వస్తే చాలు ముందే ఫస్ట్ నేను ఉన్నానండి నాడి చేస్తారు. ఇంకా కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. వాళ్ళ పనులు ఆ ఏరియాలో కూడా స్కూల్ పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు 100కి 10 మంది కూడా ఉంటే ఎంతో పేదలకు బాగుంటుంది. పేదలకు భోజనాలు, హై స్కూల్లో పుస్తకాలు, ఈ వేసవి సెలవు వస్తేనేమో ఈ మజ్జిగ పంపిణీ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసినందుకు ఆ నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్గా ఈ కార్యక్రమం ఈ ఎండల్లో ఇదే మొదటి కార్యక్రమం. ఇప్పుడు చేస్తేనే దానికి సార్థకం ఉంటుంది. ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినందుకు ఆయనకు, మన హరిగారికి, రెగ్యులేటర్ అధికారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.